నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు జయప్రద మేడం గారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. అమ్మ, మనం చెప్తున్న నక్షత్రాల సిరీస్కి అయితే కనుక మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది పాజిటివ్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు, అలాగే మీకు కాల్స్ కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు వచ్చేసి అమ్మ, మనం నక్షత్రాల్లో పూర్వాషాఢ నక్షత్రం గురించి తెలుసుకుందాం. ఈ నక్షత్రాల వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి, వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియజేస్తారా? తప్పకుండా. పూర్వాషాఢ నక్షత్రం అనగానే మనకి నక్షత్రాధిపతి శుక్రుడు. సో నక్షత్రం ఉండేది ధనుసు రాశిలో. సో అది ఇద్దరు ఈ రాసాధిపతి ప్లస్ నక్షత్రాధిపతి ఇద్దరు కూడా శుభగ్రహాలు అనమాట. అంటే పూర్తి శుభాన్ని చేకూర్చే గ్రహాలు అనమాట. అందువల్ల జీవితంలో వీళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నా ముందుకి అడుగు వేసుకుంటూ ధైర్యంగా వెళ్ళే మనుషులు ఎవరు ఉన్నారంటే అది పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు. సో చాలా టఫ్ అండ్ సిచ్యువేషన్స్ వీళ్ళకి జరుగుతుంటాయి. పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి జాతకంలో లగ్నాలు కానీ లగ్నానికి శుభగ్రహాలు కానీ దృష్టి సరిగా లేకపోతే చదువు సరిగా అవ్వదు వాళ్ళకి. చదువు లేక వాళ్ళు చాలా కష్టపడతారు. అయినా సరే వ్యాపారంలో తర్వాత ఉద్యోగంలో అభివృద్ధి అనేది ఉంటుంది వీళ్ళకి. అంటే చదువు చెప్పుకోవడానికి తగ్గ సర్టిఫికేట్స్ కానీ చెప్పుకుని తగ్గట్టు ఏం కనిపించవు, కానీ వీళ్ళకి పని విషయంలో వీళ్ళంత పనిమంతులు, వీళ్ళంతా చక్కగా చేసే ఆర్గనైజ్ చేసే మనుషులు వేరే వాళ్ళు ఉండరు. చాలా చాలా చక్కగా చాకచక్యంగా చేసుకెళ్తారు. అది ఏ రంగంలో అయినా ఆ రంగంలో వాళ్ళు నెంబర్ 1 స్థానానికి వెళ్ళే అవకాశం ఈ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఉన్నాయి. అయితే చదువు విషయంలో మనం అందరం తీసుకుంటే డిగ్రీస్ తీసుకుంటే డిగ్రీస్ మనం వేల మీద లెక్క పెట్టచ్చు. ఒకలా ఇద్దరు ముగ్గురు అలా చేసేవాళ్ళు. ఎందుకంటే చదువు తక్కువ, ఆలోచనలు తెలివితేటలు ఎక్కువ ఈ నక్షత్రానికి. సో విపరీతమైన ఆలోచనలతో వాళ్ళు కష్టపడుతూ ప్రతి ఒక్క రూపాయిని జాగ్రత్తగా వాడడం అనేది వీళ్ళకి బాగా తెలిసిన విషయం. అది కూడా బాగా తెలుస్తుంది. అంటే ప్రతి ఒక్క కష్టం విలువ, కష్టం వెనక ఎంత తాపత్రయపడితే నాకు ఈ రూపాయి వచ్చింది, ఈ రూపాయి నేను ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు, ఈ రూపాయి ఎలా ఉపయోగపడుతుంది అనే ఆలోచనలు ఉన్నవాళ్ళు ఈ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు. సో కష్టజీవులు అనొచ్చు చెప్పాలంటే. నిరంతరం కష్టపడే వాళ్ళు, వాళ్ళ కంఫర్ట్స్ కంటే కూడా ఎదుటి వాళ్ళ కంఫర్ట్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిన వాళ్ళు. ఎదుటి వాళ్ళ కంఫర్ట్స్ అంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రయారిటీస్ ఎక్కువ, తల్లిదండ్రులకి, అన్నదమ్ములకి, తోబుట్టువులకి, వీళ్ళందరికీ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంటారు. అలాగే కట్టుకున్న వారికి. ఇది మగవాళ్ళైతే ఈ లక్షణాలు. ఇక అమ్మాయిల విషయంలో బాగా చదువుతారు, కానీ ఆ సమయానికి అవసరం అయితేనే వాళ్ళ టాలెంట్ బయట తీసుకొస్తారు. లేకపోతే కామ్గా బుద్ధిమంతుల హౌస్ వైఫ్ లాగే ఉండిపోయి చాలా రోజులు ఇంట్లోనే ఉండిపోయే వాళ్ళు ఈ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు. ఏదైనా సమస్య వచ్చినప్పుడే వాళ్ళలో ఉన్న టాలెంట్ బయట తీసుకొస్తారు. ఈ సమస్య మేము ఎదుర్కోగలం, దీన్ని సద్వినియోగం చేయగలం అని చెప్పేసి చాలా చక్కగా ప్రతి ఒక్క విషయాల్లోనే క్షుణ్ణంగా వీళ్ళు వెళ్ళారు, అడుగు పెట్టారంటే అమ్మాయిలు ఆ పని పూర్తి చేసే వరకు నిద్రపోరు, అంత పర్ఫెక్ట్గా చేస్తారు. అయితే చదువులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు తెలివితేటలు చూపించారు ఎక్కడ కూడా. ఎందుకంటే అమ్మాయిల విషయంలో ఎప్పుడు కూడా హస్బెండ్ ఒకళ్ళు నిజంగా నాకు కష్టాలు ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువగా ఉన్నాయంటే అప్పుడు ఈవిడ నడుము కట్టుకొని మొత్తం అన్ని పనులు సాధించుకుని రాగలుగుతుంది. అంత ధైర్యం, అంత తెలివితేటలు, చాకచక్యం అంత బ్రహ్మాండంగా ఉంటుంది ఈ పూర్వాషాఢ నక్షత్రం. ఎందుకు వీళ్ళకి అంటే నక్షత్రాధిపతి శుక్రుడు కనుక సుఖాలు భోగాలు ఎప్పటికీ లోటు ఉండవు, నడుస్తూ ఉంటుంది. ఎంత కష్టపడినా ఎప్పుడు కూడా ఏ తిండికి బట్టకి లోటు లేకుండా చూసే వాళ్ళకి చదువు లేదని ఒక మాట తప్ప మిగతా అన్ని విషయాల్లో అన్ని అంతస్తుల్లో అన్నింటిలో వీళ్ళే పై చేయలా ఉంటుంది. ఇంట్లో బంధువులతో అయినా బయట వాళ్ళ స్నేహితులతో అయినా ఏదైనా వీళ్ళదే పై చేయలాగా ఎప్పుడు కూడా నీట్గా డిగ్నిఫైడ్గా ఎవరి దగ్గర చేసి అడిగే పని లేకుండా చేసుకుంటారు. అంత క్రమశిక్షణ కలిగిన వాడు అనమాట. అంటే డబ్బు విషయంలో పర్టికులర్గా క్రమశిక్షణ బాగా ఎక్కువ అన్నమాట వీళ్ళకి. ఎంత క్రమశిక్షణ అంటే ప్రతి ఒక్క రూపాయిని జాగ్రత్త పరుచుకొని జాగ్రత్త దాచిపెట్టే లక్షణాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. అంతేకాకుండా వీళ్ళు శుభ్రం ఎక్కువ. అసలు ఎంత శుభ్రంగా చేస్తుంది, కడిగిందే కడుగుతుందని చూస్తున్నారు. ఎంతసేపు కడుగుతారు వీళ్ళు అని చెప్పేసి అది చాలా ఎక్కువ. ఇల్లు నీట్గా లేకపోయినా, ఇంట్లో వండే పదార్థం సరిగా లేకపోయినా వీళ్ళు అసలు దాంతో ఆ రోజంతా జీర్ణించుకోలేరు. అదొక కష్టం వీళ్ళకి. ఇది వీళ్ళకి ఉండే మెయిన్ గుణగణాలు మంచివి. ఓకే అమ్మా, అయితే వీళ్ళకి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటారు? భవిష్యత్తు ఎప్పుడు కొన్ని ఏంటంటే వ్యాపారం మీద ఎక్కువ ఆధారపడుతుంది అన్న. స్నేహితులు బాగా నమ్ముతారు. ఓకే, అంటే వీళ్ళు ఎక్కువ జాబ్స్ లో ఉంటారా లేదా బిజినెస్ లో ఎక్కువ ఉంటారా? ఎక్కువ వ్యాపారాల్లోనే ఉంటారు, బిజినెస్ మైండ్స్. ఎందుకంటే వీళ్ళు చదువు తక్కువ ఉంటుంది, ఉద్యోగం చేస్తే చాలా జీతం, ఆ జీతాలతో ఏం బతుకుతాం అని చెప్పి వీళ్ళు వ్యాపారం మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. చిన్న చిన్న వ్యాపారాల నుంచి పెద్ద వ్యాపారాల వరకు ఉంటాయి. తెలివితేటలు మామూలుగా కాదు, చాలా మంచి తెలివితేటలు ఉంటాయి. ఎందుకంటే రూపాయి విలువ తెలిసిన వాళ్ళు వీళ్ళు. అందుకని వ్యాపారాలు ఎక్కువ చేస్తారు. ఉద్యోగం చేసే వాళ్ళు మనం నెంబర్ ఆఫ్ పీపుల్ని అంటే లెక్క పెట్టచ్చు. ఒక 100 మంది పూర్వాషాఢ నక్షత్రాలు తీసుకుంటే 90 మంది వ్యాపారం చేస్తారు, 10 మంది ఉద్యోగాలు చేస్తారు. 90 మంది వ్యాపారాల్లోనే ఉంటారు ఎక్కువ.
సో వ్యాపారం వీళ్ళకి కలిసి వచ్చినట్టుగా ఉద్యోగం కలిసి రాదు. ఎందుకంటే ఒకరి దగ్గర పని చేసి చేయడం అనేది వీళ్ళకి ఇష్టం లేక కాదు, వీళ్ళ దగ్గర సరైన ఆధారాలు ఉండవు వాళ్ళ దగ్గర పని చేయడానికి. ఆ ఆధారాలు లేకపోవడం వల్ల వీళ్ళు తక్కువగా చేస్తారు కదా, ఆ తక్కువ చేయడం వీళ్ళకి ఇష్టం ఉండదు. చెప్పే కదా, వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా సరే డిగ్నిఫైడ్గా ఉండడం, డిగ్నిఫైడ్గా మాట్లాడడం ఇది తక్కువ ఉండదు వాళ్ళకి, అది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎదుటి వాళ్ళ దగ్గర వీళ్ళే గొప్ప వాళ్ళగా కనిపిస్తుంది తప్ప తక్కువ వాళ్ళకి అది కనిపించే వాళ్ళకి ఇష్టం ఉండదు. అలా ప్రొటెక్ట్ చేయడం కానీ వాళ్ళకి ఇష్టం ఉండదు అనమాట. అందుకని ఖచ్చితంగా వీళ్ళు వ్యాపారాల్లో అన్ని రకాలైన వ్యాపారాలు ఉన్నారు వీళ్ళు. ఎక్కువ ఏంటంటే టెక్నికల్గా ఎక్కువగా ఉంటారు, టెక్నికల్ నేర్చుకుంటారు ఎక్కువ వీళ్ళు. టెక్నికల్గా ఒకసారి చెప్తే అది తొందరగా నేర్చుకొని దీని ఈ విధంగా చేసుకుంటే అవుతుందని చెప్పి టెక్నికల్లోని ఫైనాన్స్లోని ఎక్కువగా ఉంటారు వీళ్ళు. ఓకే, ఇందాక ఫ్రెండ్స్ వల్ల ఏదో మోసపోతారో ఏదో అనుకోయారమ్మా, ఏంటది? వ్యాపారాల్లో ఎక్కువ నష్టమైన వస్తే వీళ్ళకి స్నేహితుల వల్ల వస్తాయి. ఓకే, పార్ట్నర్షిప్ కలిసి రాదు. పార్ట్నర్షిప్ అనే కాదు, మామూలుగా నమ్మిన స్నేహితులు ఉంటాయి కానీ వాళ్ళకి ఏదైనా షూటింగ్స్ పెట్టినా, వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేసినా తిరిగి వాళ్ళు వీళ్ళకి చేయరు. అయ్యో, అది వీళ్ళకున్న పెద్ద మైనస్ పాయింట్. ఓకే, వీళ్ళకి వచ్చే లైఫ్ పార్ట్నర్ ఎలా ఉంటారంట? లైఫ్ పార్ట్నర్ ఖచ్చితంగా బాగుండాలి. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి డిఫరెంట్ కేటగిరీస్లో వస్తారు. అది చాలా రేర్ కాంబినేషన్స్. కొంతమంది పడరు, యాంటీ కాంబినేషన్స్ పడతాయి అన్నమాట. కానీ కొంతమందికి ఏంటంటే 90% అంటే లైఫ్ పార్ట్నర్ అనేది వీళ్ళకి అనుకూలంగా అర్థం చేసుకొని, వీళ్ళు అర్థం చేసుకోకపోయినా వాళ్ళు వీళ్ళని ప్రేమించేటట్టుగా, వీళ్ళు ఎలా ఉన్నా ఇష్టపడేటట్టుగా ఉండేవాళ్ళు ఉంటారు లైఫ్ పార్ట్నర్స్ వీళ్ళకి. అంటే వీళ్ళు అదృష్టవంతులు అనమాట. ఎందుకంటే భార్య విషయంలో వీళ్ళు చాలా అదృష్టవంతులు. కొంతమంది భార్యలేమో భర్తలు అసలు బయట తీసుకెళ్లరు, అవును, ఇంట్లోనే ఉంచుతారు. కానీ ఆయన ఏ టైం తిన్నాడు, ఏ టైంకి ఏం చేస్తున్నారు అని ఫోన్లు చేసి మీరు తిన్నారా, భోజనం చేశారని అడుగుతూ ఉంటారు. వాళ్ళు విసుక్కుంటూ ఉంటారు. అసలు ఒక్కొక్కసారి అయితే వాళ్ళు కోపం వస్తే ఎలాంటి మాటలు మాట్లాడతారో అని తెలియదు, అలాంటి మాటలు మాట్లాడుతుంటారు. అయినా అమ్మాయిలు భరించి వాళ్ళ మీద ప్రేమతో సరే ఆయన కోపం వస్తే అలాగే మాట్లాడతారు అంతే అని చెప్పేసి సర్దుకునే గుణం ఉంది కదండి. అది వీళ్ళకి 90% అదృష్టం కింద మా భావించవచ్చు. వీళ్ళు చూడటానికి ఎలా ఉంటారు? బాగుంటారు, చాలా చక్కగా ఉంటారు. ఎందుకంటే నక్షత్రాధిపతి శుక్రుడు కదమ్మా, చూడడానికి ఆకర్షణీయంగానే ఉంటారు వీళ్ళు. ఎప్పుడు కూడా ఆకర్షణీయంగా కనిపించే లక్షణాలు ఎక్కువ. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక ఆకర్షణ శక్తి ఉంటుంది వాళ్ళ మాటల్లో కానీ, చేతుల్లో కానీ, మనిషి రూపంలో కానీ ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. హెల్త్ పరంగా ఎలా ఉంటుంది? ఆరోగ్య సమస్యలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి ఏదైనా సమస్య అంటూ వస్తే అది సంబంధించింది కాళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్ ఇవి ఎక్కువగా వస్తుంటాయి. ఇవి అంత ఈజీగా తగ్గవు. అది సో విపరీతమైన విసుగు, కష్టము దానివల్లే ఉంటుంది వీళ్ళకి. విపరీతమైన కోపం కూడా ఉంటుంది వాటి వల్ల. అది తగ్గకపోవడం వల్ల దాన్ని భరించే శక్తి లేక, ఓపిక లేక మాట్లాడేస్తుంటారు. చాలా మందికి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, బీపీ అంటారు. ఇవాళ రోజు కామన్ అయిపోయింది అందరికీ. కానీ ఈ నక్షత్రం వాళ్ళకి బీపీలు అనేది ఎక్కువగానే ఉంటాయి. ఓకే, కామన్ ఇంకా దాదాపు ఉంటాయి వీళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు టెన్షన్లోనే ఉంటారు, ఏ విషయమైనా టెన్షన్ వాళ్ళకి. ప్రతి ఒక్క రూపాయిని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా డీల్ చేసుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఎలా శ్రద్ధగా చూపించుకోవాలి అన్నీ చూస్తారు. మళ్ళీ కుటుంబం మీద ఎక్కువ ప్రేమ, అంతులేని ప్రేమ. కుటుంబం అంటే ఆ కుటుంబాన్ని అసలు కింద కాలు పెట్టకుండా పుష్పాలు వేసి నడిపించాలనే తత్వం ఎక్కువ వీళ్ళకి. దాంతో ఏమవుద్ది, ఇంకా ఎక్కువ కష్టం అయిపోతుంది కదా. ప్రతి విషయాన్ని వీళ్ళే ఆలోచించి వీళ్ళే దాన్ని నిశ్చయం అయిపోతుంటారు కనుక చాలా కష్టపడాల్సి వస్తుంది కొంతవరకు. అంతే. వీళ్ళు ఏ దైవారాధన చేసుకోవాలమ్మా? వీళ్ళు ముఖ్యంగా దైవారాధన బాగానే చేస్తారు నాన్న. వీళ్ళు గురువుల్ని తర్వాత ఏదైనా జ్యోతిష్య విషయాలని వాటిని పెద్దగా నమ్మరు. ఓకే, దాన్ని కొంచెం హేళన చేస్తారు. ఇవన్నీ చూసాలి పెద్ద పెద్ద గొప్ప విషయం ఏంటి అంటుంటారు. తర్వాత గురువులు చెప్పేది వాళ్ళు చెప్పేది ఏంటి వినేది, వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళ మొహం వాళ్ళకి తెలియదు అని మాట్లాడుతుంటారు. ఇలాంటి మాటలు వీళ్ళు నోట్లోంచి వస్తుంటాయి. అలాంటి మాటలు మాట్లాడుకోకుండా వీళ్ళు గురువులను ఎక్కువ ఆరాధించాలి. ఎందుకంటే వీళ్ళు రాసాధిపతి ధనస్సు రాశిలో ఉంటుంది ఈ నక్షత్రం. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశి మనకి భాగ్యస్థానం. జనరల్గా మనం జోడేసిక్ సైన్స్ చూసుకుంటే, అంటే మనం రాశి చక్రంలో చూసుకుంటే మేషరాశి 1 అయింది, ధనస్సు రాశి 9 అవుతుంది. సో 9వ రాశి అంటే భాగ్యస్థానం. అంటే మన పూర్వ భాగ్యాన్ని, అంటే మన అదృష్టాన్ని, పూర్వంలో జన్మలో గత జన్మలో చేసుకున్న పుణ్యాన్ని ఇచ్చేది ఆ రాశి. సో ఆ రాశిలో మనం ఉన్నప్పుడు ఎప్పుడు మనం ఎలా ఉండాలంటే పెద్దవాళ్ళని గౌరవించడము, గురువుల్ని గౌరవించడము, అది మనకు నచ్చినా నచ్చకపోయినా సరే అండి అని చెప్పడము, వాదన చేయకుండా ఉండడము, వాళ్ళతో వితండ వాదన పెట్టుకోకుండా ఉండడము వీళ్ళకి చాలా చాలా శ్రేయస్కరం అనమాట. వీళ్ళు ఇవన్నీ చేస్తూ ఉంటారు ఎక్కువగా. వాదించడము, ఇంట్లో వాళ్ళతో కూడా వాదిస్తుంటారు, తల్లిదండ్రులతో వాదిస్తుంటారు. ఒక్కొక్కసారి ఏంటి చేయకపోతే ఏమవుద్ది అని చెప్పేసి వాళ్ళకి అన్ని కంఫర్ట్స్ ఇవ్వడానికి ఇష్టపడతారు. కానీ వాళ్ళు చెప్పినవి ఏదైనా చేయమంటే వీళ్ళు 100 మాట్లాడుతుంటారు. అవి కాకుండా మాట్లాడకుండా ఉండగలిగితే వీళ్ళ జీవితంలో ఎటువంటి నష్టం జరగకుండా ఉంటుంది. ఏదైనా నష్టం అంటే జరిగితే, ఇప్పుడు మనకి ఏదైనా ఇబ్బంది వస్తే మన పెద్ద ఆయన చూసుకుంటా లేరా అని చెప్పేసి దేవుని మీద భారం వేస్తుంటాం. ఇంటికి కులదైవం ఎవరైతే వాళ్ళో వాళ్ళు పెద్ద ఆయన అని చెప్పేసి ఉంటాం. సో మన కులదైవం చూసుకుంటుందని చెప్పేసి ఆ కులదైవం కూడా సపోర్ట్ చేయదు గురువులు నిందిస్తే. ఎప్పుడు కూడా నిందించకూడదు. అలాంటి పనులు వీళ్ళు చేయకుండా ఉంటే వీళ్ళు అదృష్టవంతులే.
మెయిన్గా మన వీడియో చూస్తే కనుక అర్థమైపోతుంది వాళ్ళకి. ఎందుకంటే కనుక జనరల్ గుణగణాలు చెప్పినప్పుడే చాలా మంది కనెక్ట్ అవుతారు. అంటే మామూలుగా ఏంటంటే చాలా మంది కరెక్ట్గా చెప్పలేరు, ఓకే ఏదో ఏం చెప్తున్నారని చూస్తారు ఫస్ట్ అయితే. కానీ చెప్పేది యాక్యురేట్గా ఉంటే దాన్ని బట్టే వాళ్ళకి అర్థమైపోతుంది ఈ జాతకాలు ఇవి అనేవి నిజంగా ఉంటాయి, నమ్మచ్చు అన్న విషయం అయితే అర్థమవుతుంది. సో విన్నారు కదా మేడం చెప్పినట్టు, ఈ గుణగణాలు కానీ మీ లైఫ్ సర్కిల్ కానీ ఇట్లానే ఉంది అనిపిస్తే కనుక, మీరు ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా ఒకసారి మీ పర్సనల్ చార్ట్ చూపించుకోవాలి అంటే కింద అమ్మ నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.